వెల్కమ్ టు లెర్న్ క్లారిటీ. సో దిస్ ఈజ్ విష్ణు. ఈరోజు టీసీఎస్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్, అర్థమెటిక్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, లెట్స్ సీ దట్ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్ హ్యాపెన్ ఇన్ ద పార్టీ ఇఫ్ దేర్ ఆర్ 12 పర్సన్స్ ఇన్ ఎ పార్టీ అండ్ ఇఫ్ ఈచ్ దెమ్ షేక్ హ్యాండ్స్ విత్ ఈచ్ అదర్. సో ఒక పార్టీలో 12 మెంబర్స్ ఉన్నారు. ఈ 12 మెంబర్స్ ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ షేక్ హ్యాండ్స్ ఎన్ని వస్తాయి అనేది క్వశ్చన్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ గ్యారంటీగా మనకి టీసీఎస్కి, సో ఎప్పుడు మనకి ఎగ్జామ్ జరిగినా సరే, సో గ్యారంటీ క్వశ్చన్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎలా డీల్ చేయాలి, సో మనం సింపుల్గా ఎలా డీల్ చేయాలో ఒకసారి కాన్సెప్ట్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇందులో టోటల్గా నెంబర్ ఆఫ్ పర్సన్స్ 12 మెంబర్స్ ఉన్నారు. ఈ 12 మెంబర్స్కి నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎన్ని వస్తాయి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మెంబర్స్ నుంచి వెళ్దాం. ఓకే, సో 2 మెంబర్స్ తీసుకున్నట్లయితే ఈ 2 మెంబర్స్కి నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎన్ని వస్తాయి అని అంటే, సో ఒక షేక్ హ్యాండ్ వస్తుంది. 2 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక షేక్ హ్యాండ్ వస్తుంది. అదే 3 మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఈ 3 మెంబర్స్కి హ్యాండ్ షేక్స్ అనేవి ఎన్ని వస్తాయి అనేది. సో ఎలా అంటే నేను ఒక ట్రయాంగిల్ షేప్లో చెప్తున్నాను చూడండి. ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నా. ఈ ట్రయాంగిల్లో నేను ఏ అనే పర్సన్ బీకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, బి అనే పర్సన్ సికి, సి అనే పర్సన్ ఏకి షేక్ హ్యాండ్ ఇస్తే, సో 3 మెంబర్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు, అంటే 3 షేక్ హ్యాండ్స్ వస్తున్నాయి. అండ్ 4 మెంబర్స్ తీసుకున్నప్పుడు, సో ఒక మీటింగ్లో 4 మెంబర్స్ ఉన్నారనుకుంటే 4 మెంబర్స్ షేక్ హ్యాండ్స్ని నేను ఒక స్క్వేర్ కానీ లేదా మీరు రెక్టాంగిల్ కానీ తీసుకోవచ్చు. సో ఏ అనే పర్సన్ బీకి షేక్ హ్యాండ్ ఇస్తాడు, అండ్ బి అనే పర్సన్ సికి, సి అనే పర్సన్ డికి షేక్ హ్యాండ్, అండ్ డి అనే పర్సన్ ఏకి షేక్ హ్యాండ్ ఇస్తే నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇక్కడికి 4 అయ్యాయి. ఇక్కడ ఇంట్రడ్యూస్ కానిది ఎవరు అని అంటే డయాగ్నల్గా చూడండి, ఇక్కడ సి అనే పర్సన్ ఏకి షేక్ హ్యాండ్ అవ్వాలి, అండ్ డి అనే పర్సన్ బీకి షేక్ హ్యాండ్ ఇస్తే కనుక, సో ఇక్కడ టోటల్గా 4 మెంబర్స్ ఇంట్రడ్యూస్ అయినట్లే. మరి నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎన్ని వచ్చాయంటే ఒకసారి మీరు కౌంట్ చేసుకున్నట్లయితే 6 వస్తాయి. ఓకే, అంటే ఇక్కడ దీన్ని బట్టి నేను నెంబర్ ఆఫ్ సెకండ్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎన్ని వస్తాయి అనేది, సో ఇక్కడి నుంచి మీకు ఒక క్లారిటీగా చెప్తా చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ని తీసుకున్నాను. 3 మెంబర్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ 3 మెంబర్స్ అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ సెకండ్స్ని ఎలా కౌంట్ చేస్తానంటే, ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నప్పుడు 2 + 1 అంటే 2 నుంచి, అంటే ఇక్కడ నుంచి ఒక నెంబర్ తగ్గించి మీరు యాడ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ సెకండ్స్ వస్తాయి. అలాగే ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ అంటే ఇక్కడ ఒక పర్సన్ తగ్గిస్తే 3 మెంబర్స్ అవుతారు, +2 + 1, సో యాడ్ చేస్తే టోటల్గా 6 మెంబర్స్, 6 షేక్ హ్యాండ్స్ వస్తాయి. ఓకే, అండ్ అలాగే నేను ఇక్కడ ఒక 5 మెంబర్స్ తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్కి నెంబర్ ఆఫ్ షేక్ హ్యాండ్స్ ఎన్ని వస్తాయి అని అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 5 మెంబర్స్ కదా, మనం ఎక్కడి నుంచి కౌంట్ చేయాలని చెప్తున్నా, ఇక్కడ దీనికి 1 తగ్గించుకోవాలి. సో 1 తగ్గించుకోవాలంటే మనం 4 + 3 + 2 + 1 తీసుకున్నట్లయితే, సో టోటల్ కౌంట్ చేసినట్లయితే అంటే సమ్ ఆఫ్ 1 to 4 నెంబర్స్ అనమాట. సమ్ ఆఫ్ 1 to 4 నెంబర్స్ అంటే ఒకసారి చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎన్ని వస్తున్నాయి. 4 + 3 7, 7 + 2 9 + 1 10 వస్తాయి. సో అంటే ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థమైంది, అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ అనే పాయింట్ అర్థమైంది. ఇప్పుడు సేమ్ ఇలాగే నేను 3 మెంబర్స్ తీసుకున్నప్పుడు 2 + 1, 4 మెంబర్స్ తీసుకుంటే 3 + 2 + 1, అలాగే ఇక్కడ 5 మెంబర్స్ తీసుకున్నప్పుడు 4 + 3 + 2 + 1 ఎలాగైతే చేస్తానో, సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ నేను 12 మెంబర్స్ని తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి అంటే 11 నుంచి, 11 + 10 + 9 అప్ టు 1 + 1 అంటే 1 to 11 నెంబర్స్ని మనం సమ్ ఆఫ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తే, సో నెంబర్ ఆఫ్ సెకండ్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట మనకి. సో చూడండి ఇక్కడ, సో నెంబర్ ఆఫ్ అంటే మీకు ఆల్రెడీ సమ్ ఆఫ్ నెంబర్స్ మీకు ఐడియా ఉంది. సమ్ ఆఫ్ నెంబర్స్ మనకి ఫార్ములా ఏంటంటే n × n + 1/2. సమ్ ఆఫ్ నెంబర్స్ ఫార్ములా మీకు ఆల్రెడీ మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది. సో n × n + 1/2. ఇక్కడ n అంటే మనం ఏ వాల్యూ తీసుకోవాలి ఇక్కడ, సో 11. సో 11 తీసుకున్నట్లయితే 11 × 11 + 1 అంటే 12/2 చేసినట్లయితే 2 అనేది 12లో 6 టైమ్స్.
సో టోటల్గా వాల్యూ ఏమవుతుందని అంటే 66. అంటే నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎన్ని వస్తున్నాయి? 66 వస్తున్నాయి అనమాట. ఓకే, సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అడిగినప్పుడు మీరు అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒకవేళ 25 మెంబర్స్ ఉన్నారనుకోండి, 24 నుంచి సమ్ ఆఫ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఈజీగా వస్తుంది అనమాట నెంబర్ ఆఫ్ సెకండ్స్ని ఫైండ్ అవుట్ చేయడం. సో చాలా ఈజీ. అండ్ ఇలాగే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 24 మెంబర్స్ తీసుకున్నాను. 24 మెంబర్స్కి ఇక్కడ చేస్తా చూడండి, నేను 24 మెంబర్స్కి నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఇది ఆన్సర్ మనకి ఏముంది 66 కాబట్టి సో ఆన్సర్ పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక 24 మెంబర్స్ తీసుకున్నాను నేను. సో 24 మెంబర్స్కి నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎన్ని వస్తాయని అంటే మనం ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? 23, సమ్ ఆఫ్ 23, 22 అప్ టు 1 వరకు. అంటే 1 to 23 నెంబర్స్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎన్ని ప్లేస్లో మనం ఏ వాల్యూ తీసుకోవాలి అని అంటే 23 ఇంటూ 24/2 చేసినట్లయితే 24లో 12 టైమ్స్. సో 23 ఇంటూ 12 అంటే 276. సో నెంబర్ ఆఫ్ సెకండ్స్ 276 సెకండ్స్ వస్తాయి. ఓకే, సో ఇదంతా క్వశ్చన్ ఒక వెర్షన్. అంటే మనం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ సెకండ్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇదే క్వశ్చన్ రివర్స్లో వేస్తే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సెకండ్స్ 66 ఇచ్చారనుకోండి. సో నెంబర్ ఆఫ్ సెకండ్స్ 66 ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సో ఇది కూడా మనం క్లారిటీగా ఇప్పుడు నేర్చుకుందాం. ఇదే క్వశ్చన్ నేను రివర్స్లో అడిగినప్పుడు ఇదే క్వశ్చన్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ 66 ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫైండ్ అవుట్ చేయండి అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటది? n ఇంటూ n ప్లస్ 1/2. ఈ ఫార్ములా ప్రకారం మనం నెంబర్ ఆఫ్ సెకండ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ సెకండ్స్ 66 అనుకుందాం. నెంబర్ ఆఫ్ సెకండ్స్ 66 ఇచ్చాడు. అయితే మనం ఇక్కడ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ మనకి ఏంటంటే ఇంతకు ముందు చేసినప్పుడు మనం నెంబర్ ఆఫ్ పర్సన్స్ 12 మెంబర్స్ తీసుకున్నప్పుడు n వాల్యూ ఎలా తీసుకున్నాం? మనం 11 నుంచి తీసుకున్నాం. n వాల్యూ ఎలా తీసుకున్నాం అంటే 11 నుంచి, అంటే 12 మెంబర్స్ ఇచ్చినప్పుడు సో n వాల్యూ 11 తీసుకున్నాం. ఇప్పుడు n వాల్యూ 11 వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అయ్యారు అంటే 12 మెంబర్స్. అంటే nకి ఎంత యాడ్ చేస్తున్నాం అంటే 1 యాడ్ చేస్తున్నాం. సో ఇది డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. రిమెంబర్ ఇట్. అండ్ ఇప్పుడు n ఇంటూ n ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 66 అంటే నెంబర్ ఆఫ్ సెకండ్స్ అనమాట. సో n² మీరు ఇది ఈక్వేషన్ ఫామ్లో మనం ఫ్యాక్టరైజేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం చూసారా, ఆ ఈక్వేషన్ ఫామ్లో మనం కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఈ కన్వర్జేషన్ ఇంపార్టెంట్. n ఇంటూ n² అవుతుంది. n ఇంటూ 1 ఈజ్ n. సో 2 ఇంటూ 66 అంటే 132. ఓకే, సో n² ప్లస్ n మైనస్ 132 ఈజ్ ఈక్వల్ టు సో 0. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇదంతా ఒక ఈక్వేషన్ ఫామ్లో కన్వర్ట్ చేశాను. ఈ కన్వర్జేషన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 132 యొక్క ఫ్యాక్టర్, ఇక్కడ n² యొక్క కోఎఫిషియంట్ 1. సో 1 ఇంటూ 132 అంటే ఇక్కడ మైనస్ 132 అవుతుంది. ఈ 132కి ఫ్యాక్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో 132 యొక్క ఫ్యాక్టర్స్ అంటే మనం ఎలా చేయొచ్చు? 11 ఇంటూ 12 అని ఫ్యాక్టర్స్ని సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 132 వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇక్కడ సో ఈ n యొక్క ఇక్కడ సైన్ ఉంది చూస్తారు, n యొక్క ప్లస్ మైనస్ ఉందా అంటే ఇక్కడ n² యొక్క కోఎఫిషియంట్ 1 అని చెప్పేసి అన్నాం. ఇక్కడ n యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది? ఇక్కడ 1. సో ఇది కూడా 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని ఇక్కడ వచ్చిన ఈ ఫ్యాక్టర్స్ రెండింటిని మనం ఏం చేయాలంటే యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా సరే సో ఇక్కడ 1 రావాలి, ఈ వాల్యూ రావాలి. సో అది ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ ఇప్పుడు 11 ఇంటూ 12 అంటే 132. ఇక్కడ ఈ సింబల్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఈ సైన్
ఏదైనా సరే ఇక్కడ ఏ సైన్ ఉంటే అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, మనం ఏ వాల్యూకి ఇవ్వాలి అని అంటే హైయెస్ట్ వాల్యూకి ఇవ్వాలి. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏది అని అంటే 12. సో ఇది ప్లస్, సెకండ్ వాల్యూ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ వాల్యూ రావాలి కాబట్టి మనకి. సో ఇక్కడ ఎన్ వాల్యూని డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అని అంటే ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ 11 ఎన్ ప్లస్ 12 ఎన్ ఇవన్నీ రాసేటప్పుడు మనకి టైం టేకన్ అనమాట. సో అంత టైం మనకి ఉండదు కాబట్టి మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఎన్ వాల్యూని ఇక్కడ ఈ సింబల్ అంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తీసుకోండి, అది ఇక్కడ ప్లస్ ఉందనుకోండి మైనస్ అంటే ఇక్కడ 11 పాజిటివ్ నెంబర్ అయింది. సో 12 అనేది నెగిటివ్ నెంబర్. ఎప్పుడు నెగిటివ్ నెంబర్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేయం కాబట్టి ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత వచ్చింది 11. ఇక్కడ ఎన్ వాల్యూ 11 వస్తే మనం ఏం చేస్తున్నాం, 1 యాడ్ చేయమని సో బిఫోర్ చెప్పినప్పుడు మనం సో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం అది. అయితే అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఎన్ వాల్యూ అంటే ఎన్ వాల్యూ 11 వచ్చింది కాబట్టి సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారు అని అంటే 1 యాడ్ చేయాలి. సో 11కి 1 యాడ్ చేస్తే ఎంతమంది అవుతున్నారంటే 12 మెంబర్స్. ఇట్స్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనికి ఫర్దర్ క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఇక్కడ నేను ఆల్రెడీ 12 మెంబర్స్ని దీన్నే క్వశ్చన్ నేను రివర్స్లో నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఉన్నాయి కాబట్టి సో మనం చేసాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఒకసారి. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్ హ్యాపెన్ ఇన్ ద పార్టీ ఈజ్ 276. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇఫ్ ఈచ్ దెమ్ షేక్ హ్యాండ్స్ విత్ ఈచ్ అదర్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇప్పుడు బిఫోర్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఓన్లీ నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. దానిని మనం రివర్స్లో నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు సో క్లారిటీగా ఇంతకుముందు నేర్చుకున్నాం మనం. అయితే ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ సెకండ్స్ 276 ఇచ్చారు కదా, ఫార్మ్ ఏంటి యాక్చువల్గా మనకి n ఇంటూ n+1/2. ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం చేస్తాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ సెకండ్స్ 276. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం అంతే. మనం n² ప్లస్ n సో -2 ఇంటూ 276. సో టోటల్ మీరు మల్టిప్లై చేసినట్లయితే ఎంత అవుతుందో చూడండి. 500. సో 552. n² ప్లస్ n మైనస్ 552 సో ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు 552 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి 552కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 23 ఇంటూ 24. సో 23 ఇంటూ 24 చేసినట్లయితే సో 552 అవుతుంది. సో ఈ సింబల్ ఎప్పుడు కూడా హైయెస్ట్ నెంబర్కి ఇమ్మని చెప్పన్నాం. అలాగే నెక్స్ట్ సింబల్ ఏమవుతుంది అని అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది ప్లస్ అయితే ఇది మైనస్ ఉంది. సో రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే సో -552 వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా మీకు చెప్పాను నేను ఎన్ వాల్యూ ఇక్కడ మైనస్ వాల్యూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇది పాజిటివ్గా తీసుకోవాలి 23. అది ఇక్కడ ఎన్ వాల్యూ పాజిటివ్ అయితే నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ నెగిటివ్ వాల్యూ మనం కన్సిడర్ చేయం కాబట్టి సో డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, n ఈజ్ కూడా 23. మీకు ఎన్ వాల్యూ వచ్చినప్పుడు సో ఎన్ వాల్యూకి ఎంత యాడ్ చేయమని చెప్పాను నేను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతున్నారు అనేది ఎలాగని చెప్తున్నాం మనం. ఈ 23కి సో ఎంత యాడ్ చేయాలి, 1 యాడ్ చేస్తే 23 + 1 ఎంతమంది అయ్యారు, 24 మెంబర్స్ అవుతున్నారు, రైట్. సో ఇలా మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మరి ఇంత లెందీ ప్రాసెస్ ఇక్కడ మీకు చాలామందికి ఏంటంటే సో ఇక్కడికి వచ్చేసరికి ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం, మల్టిప్లికేషన్ ఏదైనా రాంగ్ వచ్చినా సో టైం టేకన్ మనకి. సో దట్స్ వైస్ మనం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా షార్ట్కట్లో ఎలా చేయాలి. సో సింపుల్గా షార్ట్కట్లో ఎలా చేస్తానో చూడండి ఒకసారి. సో ఈ క్వశ్చన్ని షార్ట్కట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్మ్ ఏంటంటే n ఇంటూ n+1
బై 2. ఇదే ఫార్ములా కాబట్టి దీనిలో షార్ట్ కట్ మెథడ్ చెప్తున్నాం మనం. షార్ట్ కట్ మెథడ్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ n వాల్యూని మనం ఏం చేయాలి, n వాల్యూ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 23, ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 23 అయితే ఎక్కడి నుంచి కౌంట్ చేస్తున్నాం మనం, 22 నుంచి కౌంట్ చేయాలి. అంటే n వాల్యూ 23 అయితే 22 ప్లస్ 21 ప్లస్ అప్ టు 7 ప్లస్ 1 వరకు కౌంట్ చేయాలి మనం. అంటే 22 ఇంటూ 23/2. సో ఇది 276 రావాలి. నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎన్ని రావాలి, 276 రావాలి. మరి వస్తుందా లేదా చూద్దాం. సో 2 ఇందులో 11 టైమ్స్. సో 11 అంటే సో 3, 5, 253 అవుతుంది. మరి కరెక్టా అంటే కరెక్ట్ కాదు. ఓకే, అంటే ఈ ఆప్షన్ రాంగ్ అని. సో సెకండ్ ఆప్షన్ చెక్ చేయండి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే 24. అంటే n వాల్యూ 24 తీసుకున్నట్లయితే n వాల్యూ 24 అయితే ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి మనం, 23 ప్లస్ 22 ప్లస్ అప్ టు 7 ప్లస్ 1 అంటే 1 to 23 వరకు చేయాలి మనం. అంటే n వాల్యూ 23 తీసుకున్నట్లయితే 23 ఇంటూ 24/2. సో 2 ఇందులో 12 టైమ్స్, ఎగ్జాక్ట్లీ 276 సెకండ్స్. సో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అంటే 24. ఓకే, సో ఇలా మనం ఏం చేస్తామంటే ఆప్షన్ వైజ్ చేస్తే కనుక మనకు చాలా ఈజీ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సో ఎలిమినేషన్ ద ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Okay, so see that question. In the normal course, Ravi, Sanjay and Mukund can each individually build a wall in 5, 8, 10 days respectively. Due to difficult terrain and slushy conditions at the site, the individual time required for each to complete the work has increased by 20%, 25% and 50% respectively. And how long will they take to build wall if they work together? సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సో మీరు ఇంత లెందీ క్వశ్చన్ మీరు రీడ్ చేసేటప్పుడు సో పాయింట్ టు పాయింట్ మనం రీడ్ చేసినప్పుడే మనకు అక్కడ మీనింగ్ మనకు అర్థమై ఉండాలి. అక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. సో ఇమ్మీడియట్గా మనం దీన్ని ఎలా క్యాచ్ చేయాలో చెప్తున్నాం. ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. సో 3 మెంబర్స్ కూడా సో వాళ్ళు వర్క్ యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు అని అంటే 5, 8, 10 డేస్. సో ఇండివిజువల్గా 5, 8, 10 డేస్లో చేయగలరు. అయితే డ్యూ టు డిఫికల్ట్ టెరియన్ అండ్ స్లెస్సీ కండిషన్స్. ఇక్కడ డిఫికల్ట్ టెరియన్ అండ్ స్లెస్సీకి ఇక్కడ మీకు మీనింగ్ అర్థం కాకపోయినా కానీ ఏదో జరిగింది అనే విషయం మనకు అర్థం కావాలి. సో అంటే అక్కడ ఉన్న స్లెస్సీ కండిషన్స్ వల్ల ఏమైందని అంటే సో ఇండివిజువల్ టైం రిక్వైర్డ్ ఫర్ ఈచ్ టు కంప్లీట్ ద వర్క్. అంటే అక్కడ వర్క్ అనేది పెరుగుతుంది. అంటే ఇంకా మనం ఏం చేయాలి, అక్కడ చేయాల్సిన డేస్ కంటే ఇంకా వర్క్ పెరిగింది. అంటే కొన్ని కండిషన్స్ వల్ల అక్కడ వర్క్ అనేది సో జరగలేదు కాబట్టి సో అక్కడ స్లెస్సీ కండిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా సైక్లోన్స్ అటువంటి ఏమన్నా వచ్చినా సో వాటర్ సోర్సెస్ అక్కడ బాగోపోయినా అక్కడ వర్క్ ఆగుతుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ వర్క్ పెరిగింది. ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళకి ఎంత ఇంక్రీజ్ అయిందో 20%, 25%, 50%. అంటే వాడు చేయాల్సిన డేస్ 5 days, 8 days, 10 daysలో చేయాల్సిన వర్క్ సో ఒక్కొక్కరికి 20%, 25%, 50% ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిపి ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్ చాలా క్రిస్టల్ క్లియర్గా మనం రీడ్ చేస్తేనే సో ఈజీగా మనం ఆన్సర్ చేయగలం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే 3 మెంబర్స్ ఉన్నారు, రవి, సంజయ్ అండ్ ముకుంద్. వీళ్ళు చూడండి, రవి, సంజయ్ అండ్ ముకుంద్ వీళ్ళు 5 days, 8 days, 10 daysలో వర్క్ చేయగలరు. సో చాలా సింపుల్గా చేయొచ్చు మనం ఇది. ఇక్కడ మళ్ళీ ఏమైంది, అక్కడ కండిషన్స్ వల్ల ఏమైందంటే 20% ఇంక్రీజ్. ఎవరిది, రవిది 20%. అంటే నేను ఇక్కడ రవిది 5 into 20% 20/100 చేస్తాం. ఓకే, సో 20 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. ఇక్కడ 5 times క్యాన్సిల్ అవుతుంది. 5 క్యాన్సిల్ చేస్తే సో 1 అంటే 1 day పెరిగిందనమాట. అంటే 5కి 1 day పెరగడం అంటే ఎన్ని డేస్ అవుతుంది, 6 days. అలాగే నెక్స్ట్ ఇక్కడ 8. సో ఇక్కడ 8 daysలో ఎవరో సంజయ్ వర్క్ కంప్లీట్ చేయగలడు, కానీ అక్కడ 25% ఇంక్రీజ్ అయింది కాబట్టి సో 25/100 చేస్తాం.
అంటే 25 ఇందులో 4 times 4 ఇందులో 2 times అంటే 2 days వర్క్ ఇంక్రీజ్ అయిందని. అంటే ఇక్కడ 8 days చేయాల్సిన 2 days ఇంక్రీజ్ అయిందని అంటే సో టోటల్గా ఎన్ని డేస్ అవుతుంది 10 days అవుతుంది. అలా ఇక్కడ ముకుంద్ 10 daysలో వర్క్ కంప్లీట్ చేయగలడు. సో 10 daysలో చేయగలడు కానీ ఎంత ఇంక్రీజ్ అయిందంటే అక్కడ 50%, అంటే 50/100. మీరు డైరెక్ట్గా కూడా చేయొచ్చు 50% అంటే 5 days ఇంక్రీజ్ అవుతుందని. సో ఎన్ని టైమ్స్ అంటే 2 times, 2 ఇందులో 5 times. సో డైరెక్ట్గా ఇక్కడ ఎన్ని డేస్ ఇంక్రీజ్ అయ్యిందని అంటే 10 daysకి 5 days ఇంక్రీజ్ అయ్యింది. 5 days అంటే టోటల్గా 10కి 5 యాడ్ చేస్తే ఎన్ని డేస్ అవుతుంది అంటే సో 15 days అవుతుంది. ఈ మూడింటికి మనకు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. సో 6కి 10కి 15కి. సో అంటే ముగ్గురు కలిపి ఎన్ని డేస్లో వర్క్ చేయగలరు అంటే 1 day వర్క్ యాక్చువల్గా 1/6 అంటాం, 1 day వర్క్ 1/10, 1 day వర్క్ 1/15 అని. సో మొత్తం ముగ్గురు కలిపి 1 dayలో వర్క్ ఎన్ని డేస్లో అదే 1 day వర్క్ ఎంత వర్క్ చేయగలరు అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే సో టోటల్ వీళ్ళు ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే సో ముగ్గురు కలిపి ఎన్ని రోజులు వర్క్ చేశారు అనేది ఎలా తెలుస్తుంది మన టైమ్ అండ్ వర్క్లో మనం ఏం చేస్తాం ఇచ్చిన ఈ 3 నెంబర్స్కి ఏం చేయాలి అని అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 6కి 10కి 15కి ఎల్సిఎం ఎంత అవుతుంది అని అంటే 30. ఎల్సిఎం ఏమవుతుంది 30 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం 30 అనేది 6లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అని అంటే 5 times అండ్ 10 ఇందులో 3 times. అలాగే నెక్స్ట్ 15 30లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అని అంటే 2 times. ఇప్పుడు టోటల్గా మనం ఏం చేస్తామంటే 5 + 3 + 2. సో టోటల్గా మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది 30 వచ్చింది. సో ఇప్పుడు 30/5 + 3 + 2 సో ఎంత అవుతుందని అంటే చూడండి 10 అంటే ఎన్ని డేస్ సో 3 daysలో కంప్లీట్ చేయగలరు. సో ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే బి. సో డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఇచ్చిన 3 members ఎప్పుడైతే ఇచ్చారో ఈ 3 membersకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే సో టోటల్గా మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ కంప్లీట్ అయినట్టే. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మీకు తెలియనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓల్డ్ మెథడ్ ఉంది కదా మనకి 6, 10కి 15కి సో ఎల్సిఎం మెథడ్. సో అలా చేసుకున్నా పర్వాలేదు. అంటే ఎక్కువ నెంబర్స్ అంటే నెంబర్స్ ఇంకా సో పెద్ద నెంబర్స్ ఏమైనా ఉంటాయి కనుక మనం ఎల్సిఎం అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం చూడగానే మనకు తెలిసిపోతుంది కాబట్టి సో ఈ 3 నెంబర్స్ కూడా క్యాన్సిల్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ ఏంటంటే 30 కాబట్టి సో డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Yeah, see that question. So given that 0 less than a less than b less than c, which of the following is largest? ఇక్కడ నెంబర్స్ ఇవ్వలేదు, నెంబర్స్ ఇవ్వకుండా లార్జెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఇంట్ ఇచ్చాడు మనకి, ఏంటది? సో ఇక్కడ 0 ఉందిగా, 0 less than a అంటే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ 0 కంటే ఎక్కువ నేను 1 తీసుకుంటా, 1 కంటే ఎక్కువ 2, 2 కంటే ఎక్కువ 3 అని తీసుకుంటాను నేను. అక్కడతో క్వశ్చన్ ఆల్మోస్ట్ అందరికి ఒక ఐడియా వచ్చేస్తుంది. అంటే A1, B2, C3 తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. సో ఆప్షన్ ఏ C + D/A + B. C అంటే ఏంటి ఇక్కడ 3 అంటే 3 + D. D ఇక్కడ యాక్చువల్లీ లెస్ దెన్ D కూడా ఉంటుంది. ఓకే, సో C + D అంటే 4, D ఈజ్ 4 అండ్ A + B అంటే 3. సో అప్పుడు ఏమవుతుంది 7/3 అంటే అప్రాక్సిమేట్లీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 3 అనేది 7లో 2 times ఉంటుంది. సో 2.3. సో అలా ఉంది, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ బి ఆప్షన్ చెక్ చేద్దాం. బి ఆప్షన్ వచ్చేసరికి B + C. B అంటే 2 + C 3 by A + D. A + D అంటే 1 + 4 is 5. సో 2 + 3 అంటే 5/5 ఈజ్ 1. సో 1 అంటే మనకి ఇక్కడ ఇదే హైయెస్ట్ కదా, వాడు అడిగింది ఏంటి లార్జెస్ట్ నెంబర్. సో దీనికంటే లార్జెస్ట్ నెంబర్ ఇది ఉంది కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు ఇమీడియట్గా. అండ్ నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం. A + C. A అంటే 1 + C అంటే 3, 1 + 3 అంటే 4 by B + D అంటే
సో 2 + 3 ఎంత 5. సో ఇది సంథింగ్ 0 పాయింట్ వస్తుంది. ఇది కూడా 0 పాయింట్ వచ్చింది కాబట్టి సో దీనికంటే లీస్ట్ కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ డి ఆప్షన్ చెక్ చేద్దాం. డిలో ఏముందంటే a + b అంటే 1 + 2 అంటే 3 c + d అంటే 3 + 4 అంటే 7. ఇది కూడా 0 పాయింట్ వస్తుంది. సో ఇది కూడా దీనికంటే లీస్టే. సో ఇక్కడ మీరు వాల్యూ ఏం క్యాలిక్యులేట్ చేయక్కర్లా. సో డైరెక్ట్ మనం ఇలా చెక్ చేస్తే చాలు. అంటే సో ఈ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. అంటే ఇంకా హైయెస్ట్ లార్జెస్ట్ వాల్యూ ఏమవుతుంది అని అంటే ఏ. సో ఇలా మనం ఆప్షన్ వైజ్ చెక్ చేసినట్లయితే సో తక్కువ టైంలో మనం ఈ క్వశ్చన్ కంప్లీట్ చేయొచ్చు, ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. I have 2-digit number. The unit digit is twice as 10th digit. If I reverse the number and subtract 36 from it, I get the initial number. So what is the number started with? అక్కడ నంబర్ అడగల, స్టార్టెడ్ ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుంది అన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇందులో టీసీఎస్లో మెయిన్గా మనకి ఇలా డిజిట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే అక్కడ ఆ డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్లో నుంచి ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకొక నెంబర్ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. సో లెట్స్ సీ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 2-digit నెంబర్ అన్నాం. అంటే యాక్చువల్గా మనం 2-digit నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 23 లేదా 24 అనుకుందాం. సో 23 అనే ఒక నెంబర్ ఉంది, 2-digit నెంబర్. ఇది ఏ ప్లేస్లో ఉంది? 3 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది, ఇది టెన్స్ ప్లేస్లో ఉంది. నేను 23ని నేను ఎలా రాస్తానంటే ఇది వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి సో వన్స్ ప్లేస్లో 3 అని రాస్తాను. ఇది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 2ని టెన్స్ ప్లేస్లో రాస్తాను. రెండు యాడ్ చేసినట్లయితే 23 వస్తుంది. ఇలా కూడా మనం రాయొచ్చుగా. అందుకే నేను ఇక్కడ ఆ 2-digit నెంబర్ నాకు ఏదో తెలియదు కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్ టేక్ ద ఎక్స్ అండ్ వై. XY అనుకున్నా. ఇక్కడ యూనిట్ ప్లేస్లో y ఉంది, టెన్స్ ప్లేస్లో x ఉంది. సో దీన్ని నేను ఎలా కన్వర్జేషన్ ఎలా చేస్తున్నాను అంటే ఇది 10x + 1y అని ఇలా రాస్తున్నాను. సో యాక్చువల్గా ఇనీషియల్ నెంబర్ ఇది మనకి. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఇఫ్ ఐ రివర్స్ ద నెంబర్ ఎస్ ఈ పాయింట్ చూడండి, ద యూనిట్ డిజిట్ ఈజ్ ట్వైస్ యాజ్ 10th digit అన్నాడు. సో అంటే యూనిట్ డిజిట్ ఈజ్ అంటే యూనిట్ డిజిట్ ఏంటి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ట్వైస్ యాజ్ 10th digit అన్నాడు. అంటే 10th digitని ఏం చేయాలి, ట్వైస్ చేయాలి, అంటే ఇంటూ 2 చేయాలి. సో ఇక్కడ మనకి ఒక చిన్న హింట్ ఇచ్చాడు అనమాట, y ఈజ్ ఈక్వల్ టు 2x అనేది. ఓకే, సో ఇనీషియల్ నెంబర్ అయితే మనం 10x + y అని రాస్తాం. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు, ఇఫ్ ఐ రివర్స్ ద నంబర్ అండ్ సబ్ట్రాక్ట్ 36 ఫ్రమ్ ఇట్. రివర్స్ అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఉన్నది టెన్స్ ప్లేస్లోకి, టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని యూనిట్ ప్లేస్లోకి చేంజ్ చేసిన తర్వాత ఏమన్నాడు, సబ్ట్రాక్ట్ 36 ఫ్రమ్ ఇట్. అందులో నుంచి 36 తీసివేయగా. అంటే నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, 10y + x - 36. ఇలా చేసినట్లయితే ఐ గెట్ ద ఇనిషియల్ నెంబర్. ఇనిషియల్ నెంబర్ ఏంటి మనకి, సో 10x + y అనేది ఇనిషియల్ నెంబర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10x + y. ఇట్ ఈస్ ద ఇనిషియల్ నెంబర్. ఓకే, సో అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనం x అండ్ y వాల్యూస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామో చూడండి. ఇక్కడ 10y ఉంది, ఇక్కడ 10x ఉంది కదా, లేదా y పొజిషన్స్ అన్నిటిని ఒక సైడ్, x పొజిషన్ అన్నిటిని సో ఇంకొక సైడ్ మనం తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి 10x ఉంది, x నాట్ సైడ్ తీసుకెళ్ళండి, y నాట్ సైడ్ తీసుకురండి. అంటే 9y - 36 ఈజ్ ఈక్వల్ టు 9x. ఇప్పుడు వీటిలో మనకి 9 అనేది సో వీటన్నిటిలో కామన్ నెంబర్ అనమాట. సో 9 ఇందులో 1 టైం, 9 ఇందులో 4 టైమ్స్, 9 ఇందులో 1 టైం. అంటే ఇక్కడ y - 4 ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. సో y - 4 ఈజ్ ఈక్వల్ టు x. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఎక్స్ కానీ వై వాల్యూ కానీ ఏదో ఒక వాల్యూ తెలిసిందంటే సో సెకండ్ వాల్యూ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చిన్న హింట్ ఇచ్చాం మీకు, y ఈజ్ ఈక్వల్ టు 2x అని. సో మనకు ఆల్రెడీ ఇక్కడ తెలుసు y ఈజ్ ఈక్వల్ 2x అని తెలుసు కాబట్టి ఇక్కడ y ప్లస్లో ఏం చేస్తాం, 2x రాస్తాం. సో 2x ఈజ్ ఈక్వల్ టు 2x - x నెట్ సైడ్ తీసుకురండి, x ఈజ్ ఈక్వల్ టు 4 నెట్ సైడ్ తీసుకురండి, 4. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 4 అయింది.
సో ఎక్స్ వాల్యూ 4 అయితే మరి వై వాల్యూ ఎంత అవుతుంది? సో ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ ఎంత అవుతుందంటే 2 × x అన్నాం కదా, 2 × 4 ఇంత 8, అంటే ఆ నెంబర్ ఏమవుతుంది 48. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుంది అని అడిగా. సో అంటే 4తో స్టార్ట్ అవుతుంది, ఇదే ఆప్షన్. ఒకవేళ ఆ నెంబర్ అడిగాడు అనుకోండి 48. ఓకే, సో అయితే మనం యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత అన్నాడు అనుకోండి 8 అని చెప్పొచ్చు. ఓకే, లేదా ఇలా కూడా అడగచ్చు. సో యూనిట్ ప్లేస్ వాల్యూకి టెన్స్ ప్లేస్ వాల్యూకి డిఫరెన్స్ అడుగుతాడు, అంటే 4కి 8కి డిఫరెన్స్ ఈజ్ 4. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సో ఈ విధంగా సో ఈజీగా మనం చేయొచ్చు.